హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను ఇంకొక డివోషనల్ వాక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ కార్తీక మాసంలో ఎక్కువగా అయ్యప్ప మాలలు వేసుకుంటూ ఉంటారు కదా, అలా మా బావగారు కూడా అయ్యప్ప మాల వేసుకున్నారు. వాళ్ళు ఇలా అయ్యప్ప మహాపడి పూజ చేసుకున్నారండి. ఈ భజన కార్యక్రమం మొత్తం కూడా మీకు ఒకసారి చూపిద్దాం. అయ్యప్ప స్వామికి అభిషేకం కూడా చేశారు చక్కగా. ఎంత బాగా చేశారో మొత్తం ఒకసారి మీకు షేర్ చేసుకున్నాను. ఈ వీడియో అయితే చూడండి. ఇక్కడ ఇలా కలశాలు పెట్టారండి. స్వామివారికి 18 మెట్లు ఉంటాయి కదా, బంగారు మెట్లు. ఆ బంగారు మెట్లకి ఒక 18 కలశాలు అయితే ఇలా పెట్టారండి. చక్కగా చూడండి, మొత్తం మీకు కనిపిస్తున్నాయి కదా, అవి మొత్తం 18 కలశాలు ఉన్నాయి. మొత్తం చాలా బాగా చేశారండి. నేను లాస్ట్ ఇయర్ కూడా పోస్ట్ చేశాను ఈ వీడియోని. ఇవేమో పంచామృతాలకి పెట్టారండి ఎదరేమో. ఇవన్నీ కూడా 18 కలశాలు మొత్తం కూడా చూశారు కదా. 18 మెట్లు ఉన్నాయి. 18 మెట్ల పైన స్వామివారిని అలా అలంకరించారు. ఇటుపక్క విఘ్నేశ్వరుడు, అటుపక్క కుమారస్వామి, మధ్యలో అయ్యప్పని పెట్టారు. చూశారు కదా, స్వామివారు మొత్తం కూడా చూడడానికి ఎంత బాగా అరేంజ్ చేశారో. ఇక్కడ అయ్యప్ప స్వామి ప్రతిమ ఒకటి విడిగా పెట్టారండి ఇక్కడ పూజ చేయడానికి. ఇవన్నీ 18 కలశాలండి. మొత్తం నేను కౌంట్ కూడా చేశాను. మొత్తం 18 అయితే ఉన్నాయి మొత్తం. ఇలా అయితే ఫస్ట్ స్వామివారికి పూజ అయితే ప్రారంభిస్తున్నారు. ఇలా మొత్తం దీపాలన్నీ వెలిగించి 18 మెట్ల మీద దీపాలు వెలిగించి స్వామివారికి హారతి ఇస్తున్నారు. ఇప్పుడు అభిషేకానికి స్వామివారి ప్రతిమను తీసుకొస్తున్నారండి. ఇంట్లో నుండి ఒక ప్రతిమను అయితే ఇలా తీసుకొని వస్తున్నారు. ఇలా ఊరేగింపు మీద చూడండి. ఆయన మా బావగారు చేతిలో ఉంది అది అయ్యప్ప స్వామి ప్రతిమ. చూడండి, ఆయన ఊరేగింపు మీద ఇలా తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు ఆ చిన్న ప్రతిమకి అభిషేకం చేస్తారు. అభిషేకానికి స్వామివారిని అయితే అక్కడ ప్రతిష్ఠిస్తున్నారండి. నేను ముందు చూపించాను కదా, అక్కడ మొత్తం కలశాలలో విడిగా ఇలా పంచామృతాలు మొత్తం పెట్టి ఉంచారు. పాలు, పంచదార, తేనె, పెరుగు, తర్వాత కొబ్బరి నీళ్ళు, తర్వాత గ్రేప్స్, జీడిపప్పు, బాదం పప్పు అలాంటివన్నీ కూడా మొత్తం పెట్టారండి అక్కడ స్వామివారికి. ఆవు నెయ్యి. ఇప్పుడు స్వామివారికి ఫస్ట్ నీళ్ళతో స్టార్ట్ చేస్తున్నారు అభిషేకం. చాలా దగ్గర నుండి చూసామండి. ఎంతో అదృష్టం ఉండాలి స్వామివారికి అభిషేకం చూడడానికైనా కానీ మనకి. స్వామివారికి పాలతో అభిషేకం చేస్తున్నారండి. ఇప్పుడు ఆవు నేతితో ఇలా అభిషేకం అయితే చేస్తున్నారు. ఇలా పంచామృతాలతో అభిషేకం అయిపోయిన తర్వాత హారతి ఇస్తున్నారండి స్వామివారికి. కార్తీక మాసంలో మాల వేసుకుంటే చాలా మంచిది. అంతేకాకుండా ఇలా అయ్యప్ప స్వామి పూజ అప్పుడు ఇలా బ్లాక్ కలర్లోనే ఉంటారు కదా స్వాములందరూ. ఇలా బ్లాక్ కలర్ బట్టలు వేసుకోవడం వల్ల ఆ శనిదేవుడి అనుగ్రహం ఈ అయ్యప్ప స్వాముల మీద ఉంటుందండి. అలా అయితే ఆ శనిదేవుడు అయ్యప్ప స్వామికి వరం ఇచ్చాడంట. శనిపీడ నా భక్తులకి లేకుండా చేయాలని చెప్పి ఇలా స్వామివారు అయితే వరం ఇవ్వడం అయితే జరిగింది. అందుకనే ఈ అయ్యప్ప పూజ అప్పుడు అయ్యప్ప స్వాములు ఎక్కువగా మనకి నల్లని బట్టల్లోనే ఉంటారు. నల్లని బట్టలు అంటే శనీశ్వరుడు కదా,
అందుకని ఈ అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళకి శనిపీడ ఉండదని భక్తుల నమ్మకం. చూసారు కదా, ఇప్పుడు జీడిపప్పు, బాదం పప్పు అవి కూడా వేస్తున్నారు స్వామివారికి. గ్రేప్స్ వాటితో ఇలా అభిషేకం అయితే చేస్తున్నారండి. లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా చేశారు సేమ్ ఇలాగే. కాకపోతే నేను అప్పుడు వీడియో అయితే షూట్ చేయలేదండి. ఈ ఇయర్ అయితే నేను ఇలా దగ్గరుండి మొత్తం వీడియో అయితే షూట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు కొబ్బరికాయ వాటర్తో కూడా ఇలా అభిషేకం చేస్తున్నారు అయ్యప్ప స్వామికి. ఇప్పుడు గ్రేప్స్ వేస్తున్నారు చూడండి. ముఖ్యంగా మనకి ఈ అయ్యప్ప స్వామి భజనలో మనకి పంచామృతం చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా. అందరికీ ఇష్టం ఈ పంచామృతం అంటే. గ్లాసులతోనే తీసుకొని వెళ్తారు చక్కగా అందరూ. తాగడానికి కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది. లాస్ట్ టైం అయితే పంచామృతం కూడా మిగలలేదండి మాకైతే కొంచెం కూడా. కానీ ఈ ఇయర్ అయితే బాగానే మిగిలింది. చాలా ఎక్కువ చేశారు ఈ ఇయర్ అయితే. చూశారు కదా, మొత్తం అయిపోయిన తర్వాత అభిషేకం అయిపోయిన తర్వాత ఆ గిన్నెలోకి తీసేశారు. ఆ గిన్నెలని తీసేసుకొని ఆ గిన్నెని ఇప్పుడు పంచామృతం ముక్కలు ముక్కలుగా కట్ చేసి లోపల పెట్టారండి. ఇప్పుడు పసుపు కుంకుమతో స్వామివారికి అభిషేకం అయితే చేస్తున్నారు ఇలా. ఇప్పుడు ఆభరణాలను వస్త్రాలు అయితే స్వామివారికి తీసుకొస్తున్నారండి. ఇక్కడ దగ్గరలో శివాలయం ఉంది. ఆ శివాలయంలో ఇలా అయ్యప్ప స్వామి ఆభరణాలు వస్త్రాలు ఇలా అయితే తీసుకొని వస్తారు. మనకి శబరిమలలో ఏ విధంగా అయితే చేస్తారో ఆభరణాలు అవి తీసుకొస్తారు కదా స్వామివారికి మకర సంక్రాంతి నాడు, సేమ్ అలాగే చేశారండి వీళ్ళు కూడా. ఇక్కడ ఎంత బాగా చేశారు. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇలాగే చేశారు. ఇప్పుడు కూడా సేమ్ అదే ఆనవాయితీలో మొత్తం కూడా ఇప్పుడు అలాగే చేస్తున్నారు చూడండి. ఆభరణాలు తీసుకొచ్చేటప్పుడు ఆటపాటలతో ఇలా చక్కగా అయితే లోపలికి తీసుకొని వస్తున్నారు. మీకు కనిపిస్తుంది కదా అక్కడ బ్లూ కలర్లో బాక్స్ అయితే ఉంది. 2 బాక్సులు ఉన్నాయి అలా. ఆభరణాలు వస్త్రాలు అయితే ఇలా స్వామివారికి అయితే తీసుకొస్తున్నారు. తీసుకొచ్చిన తర్వాత స్వామివారికి రెడీ చేస్తారండి చక్కగా వస్త్రాలతోనూ. అలా ఆభరణాల మీద పూలు వేస్తూ ఆటపాటలతో ఇలా స్వామివారికి అయితే ఆభరణాలను అయితే తీసుకొని వస్తున్నారు. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఇంకా చాలా ఎక్కువ మంది వచ్చారండి స్వాములు అయితే. ఆల్మోస్ట్ 150 పైనే వచ్చారు. 150 మంది పైనే ఉన్నారు మేము అనుకున్న దాని ప్రకారం అయితే. ఈ ఇయర్ అయితే చాలా ఎక్కువ మంది వచ్చారు. లాస్ట్ ఇయర్ అయితే తక్కువే. కానీ చూడండి ఆ ఆభరణాలు ఎంత ఫాస్ట్గా తిప్పుతా అలా చేస్తున్నారు అసలు చూడండి.
అలా ఆభరణాలతో మొత్తం పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్వామివారికి నైవేద్యం అయితే సమర్పిస్తున్నారు. ఇప్పుడు నైవేద్యం కూడా ఇలా ఊరేగింపుగా తీసుకొస్తున్నారు చూడండి. అలా బేషన్లో అలా నైవేద్యం తీసుకొని స్వామివారి దగ్గరికి తీసుకొని వెళ్తున్నారు. ఇప్పుడు నేను 18 కలశాలు పెట్టారన్నాను కదా, ఆ 18 కలశాలను కూడా ఇలా మొత్తం 18 స్వాములు ఇలా ఎత్తుకొని ఇలా తీసుకొని వస్తున్నారండి. ఫస్ట్ కన్నిసాములతో స్టార్ట్ చేసి లాస్ట్ గురుస్వామి వరకు ఇలా 18 కలశాలను అయితే ఇలా తలపైన పెట్టుకొని స్వామివారి దగ్గరికి తీసుకొని వెళ్తున్నారు. లాస్ట్లో ఆ 18 మెట్లు వెలిగించారండి. ఇలా కలశాలు తీసుకొని వెళ్ళిన తర్వాత ఇలా 18 మెట్లు కూడా వెలిగించారు. ఒక్కొక్క మెట్టుకి అలా పాట పాడుకుంటూ మొత్తం ఆ 18 మెట్లు మొత్తం వెలిగించారండి. మొత్తం ఇలా చూసారు కదా, ఇలా ఆభరణాలు వస్త్రాలతో ఇలా స్వామివారిని అయితే లాస్ట్కి ఇలా డెకరేట్ చేశారు. అంతేనండి వీడియో. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. స్వామివారు మీ అందరినీ చల్లగా చూడాలి. స్వామియే శరణమయ్యప్ప. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.